హాయ్ గైస్. మన ల్యాప్‌టాప్‌లో కానీ, లేదా కంప్యూటర్‌లో కానీ థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయకుండా స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి అనేదా నేనిప్పుడు చూపిస్తున్నాను. చూడండి. సో, ఇప్పుడు మనం చూసుకుంటే మన ఇన్‌బిల్ట్‌గా మనకి ఒక అప్లికేషన్ అని ఉంటది. స్నిఫ్ అని. ఇదే ఆ టూలు. దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకిలా వస్తది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి, ఇది స్క్రీన్ రికార్డ్ చేయడానికి. సో, ఇక్కడ ఈ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి మనం స్క్రీన్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు రికార్డ్ చేయాలనుకుంటున్నాం అన్న దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ నేను ఈ బాక్స్‌లో ఉన్నది మాత్రమే రికార్డ్ అవ్వాలి అన్నట్టుగా పెట్టుకున్నాను. పెట్టుకొని తర్వాత ఇక్కడ స్టార్ట్ నొక్కి చేస్తే ఇలా కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతది. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఇక్కడ ఈ డిఫైన్‌గా ఉన్నది ఈ బాక్స్ అన్నది. ఈ బాక్స్‌లో ఉన్నది మాత్రమే రికార్డ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను క్రోమ్ ఓపెన్ చేశాను. క్రోమ్ ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేశాను. సో, ఇక్కడ ఈ లోపల ఈ బాక్స్‌లో ఉన్నది మాత్రమే రికార్డ్ అవుతూ ఉంటది. ఓకే. ఇదనమాట. ఇందులో మనకి డిఫాల్ట్‌గా ఉన్న స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్. సో, ఇక్కడ ఇది ఇది స్టాప్ నొక్కిన తర్వాత మనకి డిఫాల్ట్‌గా మనకి ఇది అన్నది సేవ్ అయిపోతది. మనం ఇక్కడ సేవ్ క్లిక్ చేసుకుంటే మనకి పేరు మార్చుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ సేవ్ నొక్కితే మనకి స్క్రీన్ రికార్డింగ్స్‌లో సేవ్ అయిపోతది. సో, నాకు ఇది ఇప్పుడు అక్కర్లేదు. తీసేస్తున్నాను. సో, ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి పవర్ పాయింట్ ఉంటది కదా! పవర్ పాయింట్‌లో మనకి స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటది. చూడండి. ఇక్కడ మనకు చూడండి. ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటది. ఇది కానీ లేదా ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్ అని ఉంటది. ఇది కానీ చూస్ చేసుకొని మనకి ఆడియో రికార్డ్ లేదా ఫ్రమ్ బిగినింగ్ ఇవన్నీ ఉంటాయి. స్క్రీన్ రికార్డింగ్ ఇక్కడ ఉంటది. ఇది క్లిక్ చేసుకున్నా మనకి స్క్రీన్ అన్నది ఇక్కడ నుంచి మనకి ఇది అంతే సేమ్ ఇలా మన ఈ ఏరియాలో ఉన్నది మాత్రమే రికార్డ్ అవుతది. ఇక్కడ రికార్డ్ ఆప్షన్ నొక్కిన తర్వాత మనకి ఈ ఏరియాలో ఉన్నది అన్నది మాత్రమే రికార్డ్ అవుతది. సో, ఇదనమాట మనకి ఇన్‌బిల్ట్‌గా ఉన్న స్క్రీనింగ్ రికార్డింగ్ ఉన్న ఆప్షన్స్ మాట. సో, కాకపోతే ఈ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నది స్క్రీన్ రికార్డింగ్ అన్నది మనకి ఓన్లీ 2019 ఉన్న అప్లికేషన్ తర్వాతది మాత్రమే పనిచేస్తదనమాట. ఈ స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్. 2019 ముందున్న అప్లికేషన్స్ ఏవి పనిచెయ్యవు. సో, ఇదనమాట ఇన్‌బిల్ట్‌గా ఉన్న స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్. ఇది కూడా ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ సేవ్ అయిపోతది అక్కడ. సో, నాకిప్పుడు అవసరం లేదు. సో, క్లోజ్ చేస్తున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.